టాలీవుడ్ లో కొందరు కమెడియన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళ కామెడీ టైమింగ్ కు అంత ఫిదా అవుతుంటారు. ఎన్ని వందల సినిమాలు చేసినా కూడా అస్సలు బోరు కొట్టకుండా నవ్వించే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి నటుడే ఎంఎస్ నారాయణ. ఒకప్పుడు ఎంఎస్ నారాయణ లేని తెలుగు సినిమా ఉండేది కాదు. కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే ఈయన మరణించాడు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది. 2015 జనవరి 23న 64 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఎంఎస్ నారాయణ మరణించారు. తెలుగులో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంఎస్ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండరేమో, అంతగా పాపులర్ అయ్యారు ఎంఎస్ నారాయణ. ఈ వీడియో ఆయన లవ్ స్టోరీతో సహా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పుకోబోతున్నా. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలోనే దాదాపు 700కు పైగా సినిమాల్లో నటించి రికార్డులు సృష్టించిన కమెడియన్ ఎంఎస్ నారాయణ గారు. అందుకే ఈ కమెడియన్ గురించి ఎప్పుడు చెప్పినా కూడా వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ నారాయణ అని ఇంట్రడక్షన్ ఇస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన కమెడియన్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా. టాప్ హీరోలందరితోనూ నటించిన ఈయనకు కుర్ర హీరోలతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. 1995 తర్వాత లెక్చరర్ జాబు వదిలేసి ఇండస్ట్రీకి వచ్చిన ఈయన పెదరాయుడు సినిమాతో పరిచయమై మా నాన్నకు పెళ్లి సినిమాతో స్టార్ అయ్యారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అదే నాన్ స్టాప్ గా 700 సినిమాలు చేశారు. దూకుడు లాంటి సినిమాల్లో ఈయన చేసిన కామెడీకి అవార్డులు కూడా వచ్చాయి. 2015 జనవరి 23న సంక్రాంతికి ఊరెళ్లిన ఎంఎస్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోయిన రోజే పటాస్ సినిమా విడుదలైంది. అందులోనూ అదిరిపోయే పాత్ర చేశారు ఎంఎస్ నారాయణ. సినిమాల్లో సెటైరికల్ హీరో పాత్రలు చేయాలంటే ఎంఎస్ కే సాధ్యం. దుబాయ్ సీనులో ఆయన చేసిన 5 స్టార్ సల్మాన్ రాజ్ పాత్ర ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ మరచిపోలేరు. అలాగే పటాస్ సినిమాలో కూడా ముసలి హీరో పాత్ర నవ్వులు పోయించింది. చనిపోయే నాటికి ఈయన వయసు 64 ఏళ్లు. ఎంఎస్ నారాయణతో ఓ శకం ముగిసిపోయింది. ఆయన వదిలేసిన స్థానం అలాగే ఉండిపోయింది. ఆయన్ని భర్తీ చేసే సత్తా ఉన్న హాస్య నటుడు తెలుగులో ఇప్పటివరకు రాలేదు. ఇకపై వస్తాడో లేదో నమ్మకం కూడా లేదు. ఇప్పుడొస్తున్న కమెడియన్స్ నవ్విస్తున్నారు కానీ ఎంఎస్ నారాయణ మాదిరి టైమింగ్ ఉన్న ఆ కామెడీ మాత్రం ప్రేక్షకులు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు అనడంలో సందేహం లేదు. లెక్చరర్ నుంచి మొదలుపెట్టి లెజెండుగా మారే వరకు ఎంఎస్ ప్రయాణం అత్యద్భుతమే. అందుకే ఆయనెప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనే నిలిచిపోతాడు. ఎంఎస్ నారాయణ భార్య కళాప్రపూర్ణ గారిని పెద్దలని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. వాళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్న నిర్ణయానికి వచ్చాక పరుచూరిని కలిశారు. పరుచూరి గోపాలకృష్ణే దగ్గరుండి ఎంఎస్ నారాయణ పెళ్లి జరిపించి ఓ థియేటర్లో ఉద్యోగం తర్వాత లెక్చరర్ గా, ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశం ఇప్పించారట. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. 1971వ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకుని భార్య కళాప్రపూర్ణతో కలిసి పరుచూరి వద్దకు వచ్చి కులాంతరంగా వారి పెద్దల కోరికకు వ్యతిరేకంగా ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పారట. దాంతో పరుచూరి గారు కూడా సహాయం చేసి తానే దగ్గరుండి పెళ్లి పెద్దగా మారి వారి పెళ్లి జరిపించాడు. పెళ్ళైంది కానీ బ్రతకడమేలా? ఖాళీగా ఉంటే డబ్బు సంపాదించలేవు, సినిమాల్లో అవకాశం అంత సులువుగా రాదు అని ముందు థియేటర్లో బుకింగ్ క్లర్క్ గా ఉద్యోగం ఏర్పాటు చేశారు పరుచూరి గారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ లెక్చరర్ మరియు టీచర్ గా ఉద్యోగం అన్నారు. అన్ని విధాలా సహాయపడ్డాడు గోపాలకృష్ణ గారు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి స్టూడియో చుట్టూ సైకిల్ పట్టుకుని టైర్లు అరిగే వరకు తిరిగి రచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చిన ఎంఎస్ పెద్దరాయుడితో నటుడిగా మారారు. అక్కడి నుండి ఎంఎస్ నారాయణ గారి జీవితంలో కమెడియన్ గా దూసుకుపోయారు. విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలోనే అనారోగ్యం వల్ల 2015లో మరణించారు. ఇదండి ఎంఎస్ నారాయణ గారి లవ్ స్టోరీ. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.